ఫోర్ సైడ్స్ టీవీ. బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కార భారతరత్న ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే రాష్ట్రపతి వెళ్లి పురస్కారాన్ని అందించారు. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని కరాచీలో అడ్వాణీ జన్మించారు. అక్కడే సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో తన 14 ఏళ్ల వయసులో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్లోని హైదరాబాద్లో ఉన్న డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేసి 1957లో ఢిల్లీకి వెళ్లి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఆ కౌన్సిల్ చైర్మన్గా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. అయోధ్య రథయాత్రలతో పాటు పలు యాత్రలు చేసి తనదైన ముద్ర వేశారు. అడ్వాణీ 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్ నుండి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయితో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవటంతో అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అడ్వాణీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.